నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐరసి మాట్లాడుతున్నాను. సో ఈరోజు అంటే ఎస్టర్డే ఈవినింగ్ న్యూస్ ఏంటంటే ఈ యొక్క లే ఆఫ్స్ సంబంధించినటువంటి పరంపర ప్రతిరోజు కూడా ఎవ్రీ 3-4 డేస్కి ఏదో న్యూస్ వస్తూనే ఉంది. ఇది చాలా బాధాకరమైన విషయం. ఆల్మోస్ట్ ఏఐని మనం ఏదో బబుల్ లేదా బజ్వర్డ్ అనుకున్నాం కానీ బట్ దిస్ కంపెనీస్ ఆర్ వెరీ సీరియస్ అబౌట్ ఏఐ అండ్ దే ఆర్ ఇన్వెస్టింగ్ హ్యూజ్ అమౌంట్స్ అని ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. అంటే ఇప్పుడు డేటా సెంటర్స్ కానీ లేకపోతే మిగతా ఏఐకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో అన్నింటి మీద చాలా హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయి. ఇది చాలా క్లియర్గా కనపడుతుంది మనకి. ఈవెన్ ఏఐ మీద రిటర్న్స్ రానప్పటికీ కూడా బట్ స్టిల్ దే ఆర్ పోరింగ్ లాట్ ఆఫ్ మనీ ఆన్ దస్ బట్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు చేయడం జరుగుతుంది. సో ఈవెన్ రీసెంట్గా కూడా నేను ఒరాకిల్కి సంబంధించి కానీ బ్లాక్ కంపెనీకి సంబంధించి కొన్ని వీడియోస్ కూడా చేశాను. నేను ఆల్మోస్ట్ ఈ ఒక 2026లోనే 92,000 వరకు కూడా జాబ్స్ లే ఆఫ్ జరిగితే ఆల్మోస్ట్ ఈ ఒక్క 1 మంత్లోనే దగ్గర 46,000 వరకు కూడా జాబ్స్ లే ఆఫ్ జరిగినాయి. ఆల్మోస్ట్ 46,000 చూసుకుంటే ఇవన్నీ ఒరాకిల్, మైక్రోసాఫ్ట్, మెటా తీసుకుంటే ఈ నెలలో ఆల్మోస్ట్ ఇవే చాలా ఎక్కువగా జాబ్స్ మనకి జరిగినాయి. అంటే ఏప్రిల్ మంత్లోనే తీసుకున్నట్లయితే ఒరాకిల్, ఇప్పుడు ఆల్మోస్ట్ మెటా, మైక్రోసాఫ్ట్ కూడా ఆల్మోస్ట్ మీకు ఇంతకుముందు కూడా బైఅవుట్ ఆప్షన్ పెట్టింది. దాన్ని ఇంకొంతగా ఎగ్జిట్ అవ్వండి అని చెప్తున్నారు మనకి. యాక్చువల్గా ఇప్పుడు మెటా అనౌన్స్ చేసినటువంటిది ఏదైతే న్యూస్ ఉందో సోషల్ మీడియాలో కూడా మీకు ఏదైతే సర్క్యులేట్ అవుతుందో ఈ మెటా ఓవరాల్గా ఉన్నటువంటి వర్క్ ఫోర్స్ 80,000 మంది ఉంటారండి ప్రపంచవ్యాప్తంగా. ఈ 80,000 మందిలో మీరు తీసుకున్నట్లయితే 10% ఆఫ్ ది వర్క్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో అప్రాక్సిమేట్గా 8,000 అంటే 7,800 నుంచి 78,000 ఉంటారండి రఫ్గా. 79,000 ఉంటారు రఫ్గా. మీకు జస్ట్ అప్రాక్సిమేట్గా 8,000 వరకు కూడా వాళ్ళ వర్క్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో 10% ఆఫ్ ది గ్లోబల్ అండి. అంటే వరల్డ్ వైడ్ చెప్తున్నానంటే ఇది ఇండియా అంటే యూరోప్ లేకపోతే యూఎస్ అని కాదు, మొత్తం గ్లోబల్గా చూసుకున్నట్లయితే 8,000 వరకు కూడా ఎంప్లాయీస్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి మే 20వ తారీఖు నుంచి ఎగ్జిట్ ఆప్షన్ అంటే వాళ్ళకి వెళ్ళమని చెప్తాం. లే ఆఫ్ అంటే ఇమీడియట్ ఓవర్ నైట్ లే ఆఫ్ కాదండి, మే 20వ తారీఖు నుంచి కూడా. సో ఈ జాబ్స్ అన్ని తీసేస్తున్నారు. అంటే ఏదైతే రిపీటెడ్ వర్క్ ట్రెడిషనల్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పోతున్నాయి. సో ఈ యొక్క అడ్వాన్స్డ్ ఫీల్డ్స్ సంబంధించి ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ జరుగుతున్నాయి, రిక్రూట్మెంట్ కూడా జరుగుతుందని చెప్తున్నారు. దీంట్లో ఉన్న కొసమెరుపు ఏంటంటే చాలా మందికి షాకింగ్ న్యూస్ ఏంటంటే ఈ ఒక ఓపెన్ రోల్స్ ఏవైతే ఉంటాయో జనరల్గా ఫిల్ చేయడానికి ఓపెన్ చేస్తున్న ఆల్రెడీ ఓపెన్ అయి ఉన్నటువంటి రోల్స్ ఇవి. ఈ రోల్స్ 6,000 మంది ఓపెన్ రోల్స్ని ఫిలప్ చేయమని చెప్పారు. ఇది అలార్మింగ్ అండి. ఈ 6,000 వేకెన్సీస్ కూడా ఇంకా ఫిలప్ చేయమని చెప్పారు. ఇది డెఫినెట్గా కొంత బాధాకరమైనటువంటి విషయం అండి. అంటే హెవీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏఐ మీద కానివ్వండి, కాస్ట్ కటింగ్ కానివ్వండి, ఎఫిషియన్సీ అనే పదాన్ని కూడా వాడేవాళ్ళు. అంటే జనరల్గా ఏదైతే కొంత ఓల్డ్ ట్రెడిషనల్ సిస్టంలో ఉండి ఓల్డ్ టైప్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో అది మాకు అవసరం లేదు, మేము ఎఫిషియన్సీ పదాన్ని కూడా వాడి ఓవరాల్గా ఇది ఎంత పెద్ద లే ఆఫ్ మెటా కంపెనీలో జరగడం అనేది ఏదైతే ఉంటుందో ఆల్మోస్ట్ 2023 నుంచి ఇదే పెద్ద లే ఆఫ్ కింద మనం చెప్పుకోవచ్చు. అంటే జరిగినాయి కానీ బట్ ఇంత హ్యూజ్ అమౌంట్ అంటే 8,000 అనేది చాలా చిన్న అమౌంట్ అనుకుంటారు, హ్యూజ్ అమౌంట్ అండి. కంపెనీ మొత్తం ప్రపంచవ్యాప్తంగా టోటల్గా ఉన్న ఎంప్లాయీసే వాళ్ళు 80,000 మంది. 80,000లో 10,000 10% అంటే 8,000 చాలా పెద్ద నెంబర్ అండి యాక్చువల్గా. అంటే చూడడానికి 8,000 6,000 అంటే చిన్నది అనుకుంటారేమో, చాలా పెద్ద నెంబర్ అండి. ఒక్కొక్క క్యాంపస్కి వచ్చి 10 మందిని కూడా తీసుకెళ్తారు. సో ఎంతమంది కలిస్తే 8,000 అవుతారనేది ఒకసారి మీ ఊహ వదిలేస్తున్నాను నేను.